దివ్యవాణి టీవీ ద్వారా ప్రతి వారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రలను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 324 సంవత్సరాలు మాత్రమే. అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఆర్థిక అవసరతలు పెరిగే కొద్దీ సమాజంలో వ్యక్తుల మధ్య ఆంతర్యం పెరిగిపోతూనే ఉన్నది. ప్రతి కుటుంబానికి ఆర్థిక భారం అధికం కావటంతో జీవనోపాధి నిమిత్తం నిరంతరం శ్రమిస్తున్నారు. అందుచే క్రైస్తవ చరిత్ర పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను ఆలయం కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ మన ఆలయం కార్యక్రమానికి అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవేతరుల నుంచి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్క మారు ఆలయం కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి ఆలయం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం వరంగల్లు మేత్రాసన పరిధిలో అత్యంత పురాతన క్రైస్తవ గురుమండల కేంద్రమైన రామన్నగూడెం గ్రామంలో నిర్మించిన పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయం. వరంగల్లు మేత్రాసనం పీమే మిషనరీల త్యాగ ఫలితంగా క్రైస్తవ గ్రామంగా అభివృద్ధి చెందింది. క్రైస్తవ చరిత్రను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. అదేవిధంగా వరంగల్లు మేత్రాసన పరిధిలోనూ కాజీపేట మినహా మిగిలిన ప్రాంతాల్లో ముందుగా గ్రామాల్లోనే వలస వచ్చిన క్రైస్తవులతో క్రైస్తవం వ్యాప్తి చెందింది. అలా వ్యాప్తి చెందిన గ్రామాల్లో రామన్నగూడెం ఒకటి. నా వంతు కర్తవ్యంగా పరిశోధించి నాకు తెలిసిన విషయాల ద్వారా రామన్నగూడెం గ్రామ చరిత్రలో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులేమిటి ఇత్యాది ఆసక్తికర చారిత్రక విషయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా మీ ముందుంచుతున్నాను. రామన్నగూడెం లేదా కోడూరు గ్రామంగా పిలువబడే ఈ క్రైస్తవ గ్రామం పూర్వపు వరంగల్ జిల్లాలోని ప్రస్తుత జనగామ జిల్లాకు చెందిన ఒక గ్రామంగా ఉన్నది. ఇది వరంగల్లు మేత్రాసనానికి చెందిన కంచనపల్లి గురుమండలంలోని అంతర్భాగం. ఈ గ్రామంలోని భూములు కూడా నల్లరేగడి భూములు కావడంతో 104 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన క్రైస్తవులను బాగా ఆకర్షించాయి. ఫలితంగా పురాతన కోడూరు గ్రామానికి, పురాతన రామన్నగూడెం గ్రామానికి చేరువలో గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన క్రైస్తవులు 1920లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించడం ప్రారంభించారు. అనగా ఈ గ్రామ ఆవిర్భావం జరిగి 104 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. నాటి నుంచి ఈ గ్రామం కంచనపల్లి గురుమండల పరిధిలోనే ఉన్నది. అందుకు ప్రధాన కారణం ఆ గ్రామం కంచనపల్లి గురుమండలానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వలన నాటి నుంచి నేటి వరకు కోడూరు లేదా రామన్నగూడెం క్రైస్తవ గ్రామం కంచనపల్లి గురుమండల పరిధిలోనే ఉన్నది. కంచనపల్లి గ్రామం 1910లో గురుమండల కేంద్రంగా గుర్తింపు పొందింది. కనుకనే గత 100 సంవత్సరాలుగా రామన్నగూడెం
కంచనపల్లి గురుమండల పరిధిలోనే ఉన్నది. పురాతన క్రైస్తవ గ్రామాలు అనేకం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శ్రీసభ చరిత్ర పుటల్లో ఒకానొకప్పుడు అత్యంత వైభవంగా వెలిగి నేడు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని వరంగల్లు, నల్గొండ మేత్రాసన పరిధిలోని మరిపడిగ లాంటి గ్రామాలు కొన్ని కరుమరుగైతే రామన్నగూడెం, వెలమకన్నె లాంటి మరికొన్ని గ్రామాలు శ్రీసభ చరమాంకానికి చేరుకుంటున్నవి. అలాగే ప్రకాశం జిల్లాలోని బుక్కాపురం, బత్సల కోరపాడు, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి దగ్గరలో ఉన్న మాచవరం గ్రామం లాంటి అనేక గ్రామాలను ఉదాహరణలుగా చెప్పవచ్చు. రామన్నగూడెం గ్రామం దాదాపు 104 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి నేడు 4 కుటుంబాలతో ఉండి కొద్ది సంవత్సరాల్లోనే అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్నది. ఆ గ్రామాన్ని గురించి, ఆ గ్రామములోని ముఖ్య విషయాలను, ఆ క్రైస్తవ గ్రామం నేడు అంతరించిపోవటానికి గల కారణాలను గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇప్పుడు మనం క్రైస్తవ చరిత్రను గురించి తెలుసుకోబోతున్న ఈ గ్రామం అక్షరాల 104 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఈ గ్రామీణులు గతంలో అనేక కష్ట నష్టాలను అనుభవించారు. మరి ముఖ్యంగా భారతదేశ స్వాతంత్రానికి ముందు రజాకారుల ఘాతుకాలకు కొంత చితికిపోయారు ఈ గ్రామీణ క్రైస్తవులు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో మరల ఈ గ్రామీణుల హృదయాల్లోనూ మోములోనూ చిరునవ్వులు ఆవిర్భవించాయి. ఇలా కొంతకాలం గడిచిపోయింది. కానీ నేడు ఈ గ్రామాన్ని దర్శిస్తే శ్మశాన వైరాగ్యం కనిపిస్తుంది. అంటే నేడు 4 కుటుంబాలు మినహా ఈ గ్రామంలో క్రైస్తవులెవరూ లేరు. అటు కోడూరు గ్రామానికి, మరోవైపున్న రామన్నగూడానికి దగ్గరలో వలస వచ్చిన క్రైస్తవులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నందువల్ల ఈ గ్రామాన్ని కోడూరు క్రైస్తవ గ్రామంగాను, రామన్నగూడెం క్రైస్తవ గ్రామంగాను పిలుస్తున్నారు. వరంగల్లు మేత్రాసన రికార్డుల్లో మాత్రం కోడూరు అనే ఉన్నది. కానీ గ్రామీణులు మాత్రం రామన్నగూడెం క్రైస్తవ కాలనీ అంటారు. గ్రామానికి అత్యంత సమీపంలో క్రైస్తవులచే నిర్మించుకోబడిన గ్రామం రామన్నగూడెం క్రైస్తవ గ్రామం. ఈ గ్రామానికి 1920లో క్రైస్తవులు వలస వచ్చినట్లు వరంగల్ మేత్రాసన రికార్డులు తెలియచేస్తున్నవి. కంచనపల్లి గురుమండల రికార్డుల ప్రకారం ఈ గ్రామాన్ని కోడూరు గ్రామ పరిధి క్రైస్తవ గ్రామంగానే పరిగణిస్తారు. నేటికి 104 సంవత్సరాల క్రైస్తవ విశ్వాసాన్ని కలిగిన గ్రామంగా, 104 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన క్రైస్తవ గ్రామంగా రామన్నగూడెం లేదా కోడూరు గ్రామాన్ని గురించి చెప్పవచ్చు. 1920లో గుంటూరు జిల్లాలోని తూబాడు గ్రామం నుంచి గాదె మర్రెడ్డి కుటుంబం, సిరిపురం గ్రామం నుంచి బాసాని శ్రీవారెడ్డి కుటుంబం, ఫిరంగిపురం నుంచి లింగారెడ్డి లూర్దిరెడ్డి కుటుంబం, గుంటూరు జిల్లాలోని రావెల గ్రామం నుంచి ఏరువ రాయపరెడ్డి కుటుంబం వారు వ్యవసాయ భూముల నిమిత్తం కోడూరు గ్రామం వలస వచ్చి స్థిరపడ్డారు. వీరందరి సహకారంతో ఫాదర్ ఫరైనా పీమే సభకు చెందినటువంటి వారు 1942లో చిన్న తెరేజమ్మ గారి పేరున ఒక దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ కోడూరు గ్రామంలో ఏరువ, బాసాని, లింగారెడ్డి మున్నగు ఇంటి పేర్లు గల 9 రెడ్డి కుటుంబాల వారు క్రైస్తవులుగా జీవనయానం సాగించారు. ఈ గ్రామ క్రైస్తవులు నివసించే ప్రాంతమంతా అత్యంత సారవంతమైన నల్లరేగడి భూములు కలిగి వ్యవసాయానికి యోగ్యమై పసిడి పంటలు పండడానికి అనువైన ప్రాంతంగా ఉండడంతో గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒక క్రైస్తవ కుగ్రామం అని చెప్పవచ్చు. అందుకే ఇక్కడి వారు దేవాలయాన్ని కూడా చాలా చిన్నగా అత్యంత తక్కువ విస్తీర్ణంలో నిర్మించుకున్నారు. ఈ గ్రామవాసి అయిన శ్రీమతి బాసాని వసంత తెలియజేసిన వివరాల ప్రకారం ఈ గ్రామానికి మొట్టమొదట గుంటూరు జిల్లాలోని సిరిపురం గ్రామం నుంచి బాసాని శ్రీవారెడ్డి రావటంతో అతనితో పాటు లింగారెడ్డి లూర్దిరెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి, ఏరువ రాయపురెడ్డి వీరంతా కలిసి
గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి కలిసి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా బంధుత్వాలు కలిగి ఉన్నందువల్ల ఒకరికొకరు కూడబలుక్కొని ఈ గ్రామానికి చేరుకున్నారు. వీరు ఇక్కడ రావటానికి మరో కారణం కూడా ఉన్నది. ఈ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచనపల్లి గ్రామ క్రైస్తవులు 1889 నాటికే గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వలస రావటం, వారంతా కూడా రామన్నగూడెం క్రైస్తవులకు బంధువులు కావటం వలన ఈ గ్రామానికి తొలుత వచ్చిన క్రైస్తవులకు కొంత ధైర్యాన్ని ఇచ్చినట్లు అయ్యింది. ఆ తరువాత గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి అనేక మంది ఈ గ్రామానికి వచ్చారు. రామన్నగూడెం గ్రామంలో ప్రస్తుతం ఉన్నటువంటి పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, రామన్నపేట గ్రామీణుల ప్రస్తుత ఆర్థిక స్థితిగతులేమిటి, ఈ గ్రామం దాదాపు అంతర్ధానం కావటానికి దారితీసిన పరిస్థితులేంటి, ఈ గ్రామంలోని దేవాలయాన్ని గతంలో ఎవరు నిర్మించారు, ప్రస్తుత దేవాలయాన్ని ఎవరు, ఎప్పుడు, ఎవరి ఆర్థిక సహకారంతో నిర్మించారు, ఈ నూతన దేవాలయం ఏ పీఠాధిపతి ద్వారా ఆశీర్వదించబడింది ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయ కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయం కార్యక్రమానికి మరలా స్వాగతం. దాదాపు 30 సంవత్సరాల క్రితం వరకు రామన్నగూడెం అనేక కుటుంబాలతో అత్యంత సంపన్నంగా బాగా విరాజిల్లిన గ్రామమే. కానీ 1983 నుంచి 1995 మధ్యకాలంలో, అనగా దాదాపు 12 సంవత్సరాల కాలం పంటలు సరిగా పండక అనేక మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులకు తాళలేక తమ విలువైన భూమిని అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. కొందరు ఈ గ్రామంలో ఉన్న భూములను అమ్ముకొని అత్యంత చౌకగా భూములు దొరికే ప్రాంతానికి వలసలుగా పోతే, మరికొందరు తమ పిల్లలను చదివించుకొని ఉన్నతులను చేయాలనే తలంపుతో వివిధ పట్టణాలకు చేరుకొని అక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేసుకోవటం ప్రారంభించారు. ఫలితంగా ఈ గ్రామం ఆర్థిక స్తోమత అంతగా లేని అత్యంత కుగ్రామంగా మారిపోయింది. ఈ గ్రామీణులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కాలంలోనే ఈ గ్రామ దేవాలయం కూడా శిథిలావస్థకు చేరుకున్నది. ఫలితంగా ఈ గ్రామంలో ఉన్న 4 కుటుంబాల వారే తలా కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టి 2008లో ఈ నూతన దేవాలయాన్ని నిర్మించుకోవాలని తలపెట్టారు. రోమ్నగర్లో ఉన్న ఒక సంస్థకు చెందిన మఠకన్యలు కూడా కొంత ఆర్థిక తోడ్పాటును అందించారు. రైతు జీవితం అంటేనే ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే జీవితమని మనకందరకు తెలిసిన విషయమే. ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక ఈ గ్రామంలో ఉన్న తమ భూములను అమ్మి వారికి అనువైన ప్రాంతంలో ధర తక్కువగా భూమి లభించే ప్రాంతాల్లో మరల భూమిని కొని అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. లింగారెడ్డి ఆనందరెడ్డి కుటుంబం కుందారం రెడ్డిపురం గ్రామం వలస వెళ్లారు. లింగారెడ్డి మర్రెడ్డి జమ్మికుంట గ్రామానికి, లింగారెడ్డి బాలశౌరెడ్డి నిడికొండ గ్రామానికి, గాదే జోజిరెడ్డి వారి తల్లిదండ్రుల మరణానంతరం బేగంపేట గ్రామానికి, అలాగే ఏరువ శౌరెడ్డి కుటుంబం కూడా బేగంపేట గ్రామానికే వలసలుగా పోగా, ఏరువ చిన్నపురెడ్డి అలరాజుపేట గ్రామానికి, అల్లం రాయపురెడ్డి కుమారుల్లో ఒకరు రఘునాథపల్లి వెళ్ళిపోగా మరొక కుమారుడు వ్యాపార నిమిత్తం హైదరాబాదుకు వెళ్ళిపోయారు. లింగారెడ్డి మత్యాసురెడ్డి
ఏరువా లూర్దురెడ్డి కోతుల నడుమ గ్రామానికి వలసలుగా వెళ్ళారు. ప్రస్తుతం ఈ గ్రామంలో బాసాని మత్యాసురెడ్డి, ఏరువా మోహన్ రెడ్డి, ఏరువా శ్లీవారెడ్డి, ఏరువా లూర్దురెడ్డి, ఏరువా భాస్కర్ రెడ్డి, ఏరువా జాకోబు రెడ్డి కుటుంబాల వారు మాత్రమే రామన్నగూడెం గ్రామంలో క్రైస్తవులుగా జీవనయానం కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబాలకు చెందిన సంతానం మాత్రం వివిధ పట్టణాల్లో వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గురించి శ్రీమతి బాసాని వసంత గారు మాటల్లో ఆవేదనను వ్యక్తం చేస్తూ, నా పేరు బాసాని వసంత, మాది కోడూరు రామన్నగూడెం. మా తాతగారు బాసాని శ్లీవారెడ్డి. మా తాత ఎక్కడ సిరిపురం బాసనోళ్ళు, సిరిపురం నుంచి రామన్నగూడానికి వచ్చారు. ఈ రామన్నగూడెంకి బాసాని శ్లీవారెడ్డి, లింగారెడ్డి లూదిరెడ్డి, గాదె చిన్నప్పరెడ్డి, యార్వ రాయపరెడ్డి, వీళ్ళ 4 కుటుంబాలు ఒక 100 సంవత్సరాల కిందనే రామన్నగూడానికి వచ్చారు. అంటే ఇప్పుడు 100 సంవత్సరాల పైన అయింది. ఈ 4 రామన్నగూడానికి ఒక పెద్ద పేరున్న ఊరే, కానీ ఇప్పుడు చిన్న గ్రామంగా మారింది. ఈ 100 సంవత్సరాల జీవిత చరిత్రలో ఎన్నో కూడా కొన్ని మంచి పనులు చేశారు చాలా వరకు రామన్నగూడానికి. ఈ ఊర్లో 4 కుటుంబాలు కూడా ఐక్యమత్యంగా, 4 కుటుంబాలు ఏదైనా కూడా అందరు కలిసికట్టుగా ఒకే తాటి మీద ఒకే మార్గంలో నడుచుకుంటూ అందరు కలిసికట్టుగా ఉండి ఒక గుడిని నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఆ గుడి కూడా కొన్ని రోజులకి శిథిలమైపోయింది. ఆ తర్వాత ఈ జనరేషన్లో కూడా మళ్ళీ ఒక కొత్త గుడి నిర్మించుకొని దానిలో మంచి అందరు గుడికి వెళ్ళడము, పూజలు చేయించుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఈ విధంగా ఈ కొత్త గుడిని కూడా వెళ్తున్నారు అందరూ. 2008లో కొత్త గుడి కట్టుకున్నాము. ఈ ఫాదర్లు కూడా ఎంతమంది ఫాదర్లు వచ్చినా కూడా రామన్నగూడానికి మంచి పేరుతోటి, మంచి ఊరు, మంచి గ్రామము అన్న పేరుతోటే ప్రతి ఒక్క ఫాదర్ కూడా మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించి మాకు ఒక గ్రామానికి మంచి పేరు తెచ్చారు. మా రామన్నగూడానికి మా మ్యారేజ్ నాక ఫాదర్లు గోపు చిన్నప్పరెడ్డి కానీ, ఏరవ చిన్నప్పరెడ్డి ఫాదరు, రాయపేట ఫాదరు, పాపేట ఫాదరు, అంతోని ఫాదరు, ప్రతి ఒక్క ఎలియాస్ ఫాదర్, అందరూ ఫాదర్లు కూడా బైబిల్ అంటే ఏంటిది, బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ ఎక్కడ ఏ వాక్యం ఉంటుంది, దాని యొక్క సారాంశాన్ని తీసి లోతుగా మాకు దాని గురించి చెప్పి మాకు మంచి మార్గాన్ని చూపించారు. ఫాదర్లందరికీ వందనాలు. ఆ దేవునికి, మరియ తల్లికి, మన యేసుక్రీస్తుకి, జోజప్ప గారికి, తిరుకుటుంబానికి మాకు వందనాలు మేము సమర్పించుకుంటున్నాం మా గ్రామం తరపున. మేము మా గ్రామంలో 8 కుటుంబాలు ఉండే. 8 కుటుంబాలు ఇప్పుడు 4 కుటుంబాలు మిగిలినాయి. 4 కుటుంబాలు పక్క ఊర్లో పోయారు. ఎవరంటే లింగారెడ్డి ఆనంద్ రెడ్డి, ఆయన రెడ్డిపురం కుందారం గ్రామం, అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొంచెం పంటలు వండక ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా ఇక్కడ బ్రతకలేమోనన్న పరిస్థితిలో అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా లింగారెడ్డి మారెడ్డి ఆయన జమ్మికుంట, ఆ జమ్మికుంట గ్రామానికి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా లింగారెడ్డి బాలశివరెడ్డి వాళ్ళ కొడుకులు వాళ్ళు నిడిగొండ గ్రామం, ఆ నిడిగొండ గ్రామానికి వాళ్ళు వెళ్ళిపోయారు. గాదె జోజిరెడ్డి తన తండ్రి చనిపోయినాక, తల్లి చనిపోయినాక ఆయన బేగంపేట గ్రామానికి ఆయన వెళ్ళిపోయిండు. యారం షోరెడ్డి అతను కూడా ఈ ఊరు నుంచి బేగంపేట వెళ్ళిపోయిండు. ఏరో చిన్నప్పరెడ్డి ఆయన అర్లాస్పేట అక్కడికి వెళ్ళిపోయిండు. అల్లం రాయపరెడ్డి వాళ్ళ కొడుకులు, ఒక ఆయన సిటీలో ఉంటాడు, ఒక ఆయన రఘునాథపల్లి, ఆయన కూడా ఈ గ్రామం నుంచే ఆయన కూడా పక్క ఊరికి వెళ్ళిపోయాడు. లింగారెడ్డి మత్యాస్ రెడ్డి ఆయన వెళ్ళిపోయిండు. లింగారెడ్డి యారం లూదిరెడ్డి, ఏరువ లూదిరెడ్డి కోతుల నడవ, అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరికి 4 కుటుంబాలు మాత్రమే ఇక్కడ, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ 8 కుటుంబాలకి 4 కుటుంబాలు ఇక్కడ ఉన్న 4 కుటుంబాలు బాసన్ మత్యాస్ రెడ్డి, ఏరువ మోహన్ రెడ్డి, శ్లీవారెడ్డి, లూర్దిరెడ్డి, ఏరువ భాస్కర్, జాకోబ్ రెడ్డి, ఈ 4 కుటుంబాలు ఈ రామన్న కూడా మిగిలిపోయినాయి. మా ఊర్లో ఒక గ్రామంలో ఒక సిస్టర్, మా ఆడపడుచు, మా పెద్దత్త కూతురు విమలా సిస్టర్, ఆ సిస్టర్ విమలా సిస్టర్ ఈ ఊరు నుంచి ఆమె ఒక్కతి ఉన్నది. ఆ సిస్టర్ కూడా మాకు ఎప్పుడన్నా దేనికన్నా రమ్మన్నా గ్రామానికి వచ్చి మాకు బైబిల్ వాక్యం గురించి చెప్పడం కూడా జరుగుతుంది. ఒకప్పుడు అత్యంత ఉన్నతంగా వెలిగిన ఈ క్రైస్తవ గ్రామం నేడు అనేక క్రైస్తవ కుటుంబాలు వలసపోవటంతో ఈ గ్రామానికి చెందిన యువత వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిపోవటంతో ఇక్కడ నివసించే క్రైస్తవ కుటుంబాల వారు గ్రామ దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామంలో పూర్వమున్న 9 కుటుంబాల క్రైస్తవుల్లో సగం క్రైస్తవ కుటుంబాలు ఇతర ప్రాంతానికి వలసపోవటంతో ఈ గ్రామంలో అలనాటి క్రైస్తవుల జ్ఞాపకాలుగా పురాతన భవనాలు మాత్రం నేటికి దర్శనమిస్తున్నాయి. ఇక గ్రామ దేవాలయ విషయానికి వస్తే గ్రామీణుల సహాయ సహకారాలతో పీమే మిషనరీకి చెందిన ఫాదర్ ఫరైనా గారు 1942లో చిన్న తెరేజమ్మ గారి పేరున ఒక దేవాలయాన్ని నిర్మించారని ముందుగానే తెలుసుకున్నాం. దేవాలయానికి చెందిన ప్రాంగణం మాత్రం అత్యంత విశాలమైన ప్రాంగణంగా మనం చూడవచ్చు. అందులో దేవాలయం మాత్రం చాలా చిన్న దేవాలయం. ఈ గ్రామంలో 4 కుటుంబాల వారు మాత్రమే ఉన్న దేవాలయం మాత్రం అత్యంత పరిశుభ్రంగా తమ గృహంలాగే ప్రతిరోజు శుభ్రం చేసుకుంటారు. అందుకే నేటికి ఈ దేవాలయం నూతన దేవాలయంగానే దర్శనమిస్తుంది. 1942లో ఫాదర్ ఫరైనా గారు నిర్మించిన దేవాలయాన్నే 1998లో ఫాదర్ గాలి రాయపరెడ్డి గారు కంచనపల్లి గురుమండల కర్తగా ఉన్న సమయంలో కోడూరు గ్రామంగా పిలువబడే రామన్నగూడెం గ్రామ దేవాలయానికి కొద్దిగా మరమ్మతులు చేశారు. ఈ ప్రాంతమంతా నల్లరేగడి భూములు కావటంతో ఈ మరమ్మత్తు పనులు కూడా సరిగా ఉండకపోవటంతో ఆ దేవాలయాన్ని పడగొట్టి 2009లో మరొక నూతన దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఆనాడు కంచనపల్లి గ్రామానికి గురుమండల కర్తగా ఉన్న గురుశ్రీ ఏరువా పాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో రోమ్ నగరంలో ఉన్న సెయింట్ పీటర్స్ క్లావర్ సిస్టర్స్ ఆర్థిక సహకారంతో ఈ నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఆనాడు వరంగల్లు పీఠాధిపతిగా ఉన్న తుమ్మా బాలా గారు 2009 ఆగస్టు 8వ తేదీన ఈ దేవాలయాన్ని ఆశీర్వదించి ఈ దేవాలయంలో ప్రప్రథమ దివ్యబలి పూజ సమర్పించారు. పీఠానికి కుడివైపున బాలయేసుతో ఉన్న అంతోని వారి స్వరూపాన్ని, పీఠానికి ఎడమ వైపున పునీత చిన్న తెరేజమ్మ గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం పునీత చిన్న తెరేజమ్మ గారికి అంకితం ఇవ్వబడింది కనుక దేవాలయ అంతర్భాగంలో ఈ పునీత చిన్న తెరేజమ్మ గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయములోనే కుడివైపున కొద్దిగా ముందు భాగంలో బాలయేసుతో ఉన్న మరియరాజ్ఞి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరియరాజ్ఞి స్వరూపానికి సమాంతరంగా దేవాలయములో పీఠానికి ఎడమవైపు ముందు భాగంలో పునీత శౌరివారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రామీణ క్రైస్తవులు వ్యవసాయంతో పాటు పశువులను మేపుకుంటూ వాటి ద్వారా పాలను సేకరించి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరు నివసించే గృహాల్లోనూ వీరి వ్యవసాయ భూముల్లోనూ చింత చెట్లు అధికంగా ఉన్నాయి. ఆ చింత చెట్టు నుండి పండిన కాయలను రాలగొట్టి వాటి నుంచి చింతపండు తీసి ఆ చింతపండును కూడా వీరు వర్తకులకు అమ్మి కొంత ఆర్థికాభివృద్ధిని పొందుతున్నారు. ఇది క్రైస్తవ దేవాలయం అని చెప్పుకోవటానికి ఈ గ్రామానికి వచ్చే నూతన వ్యక్తులకు ఆనవాళ్ళేమీ కనిపించవు. అనగా దేవాలయ పైభాగంలో క్రైస్తవ దేవాలయాలకు ప్రధాన సంకేతమైన పవిత్ర శిలువ కానీ లేదా దేవాలయ పైభాగంలో క్రీస్తునాథుని స్వరూపం కానీ మరే ఇతర స్వరూపాలు కానీ కనిపించవు. దేవాలయానికి వెలుపల కుడివైపు ముందు భాగంలో మాత్రం చిన్న మందిరాన్ని నిర్మించి అందులో లూర్దు మాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దీనిని బట్టి ఈ ప్రాంగణం క్రైస్తవ దేవాలయ ప్రాంగణమని, ఇది క్రైస్తవ దేవాలయమని నూతన వ్యక్తులు భావించాల్సి వస్తుంది. దేవాలయ అంతర్భాగాన్ని పరిశీలిస్తే ఈ గ్రామానికి తగిన విధంగానే అనగా 4 కుటుంబాల క్రైస్తవులు మాత్రమే ఉన్నందువలన లోపల భాగం కూడా సాధారణంగానే కనిపిస్తుంది. ప్రతి క్రైస్తవ దేవాలయంలో ఉండే విధంగా దేవాలయ అంతర్భాగంలో పీఠం వెనుక భాగాన కల్వరిగిరికి ప్రతీక అయిన పవిత్ర శిలువపై వ్రేలాడు క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. తెలుసుకున్నారుగా, వరంగల్ మేత్రాసన పరిధిలోని జనగామ జిల్లాకు చెందిన కంచనపల్లి గురుమండల పరిధిలో రామన్నగూడెం గ్రామ పునీత చిన్న తెరేజమ్మ గారి దేవాలయ చరిత్రతో పాటు రామన్నగూడెం గ్రామ క్రైస్తవ విశేషాలను, దేవాలయ నిర్మాణ విశేషాలను, గ్రామీణ ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారనే భావిస్తున్నాం.
ఇటువంటి మీ గ్రామ చరిత్రలను, మీ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను మీరు కూడా పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరి అయిన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చే వారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.